అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియోలో బియ్యం పిండితో కరకరలాడే పునుగుల రెసిపీ చూపిస్తాను. మనకి టీ టైంలో అయితే బెస్ట్ స్నాక్స్. ఈవినింగ్ టైంలో మనకి ఏదైనా తినాలనిపిస్తుంది కదా, స్పైసీగా కరకరలాడుతూ. తప్పకుండా ఇలా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతాయి. ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సీ జార్లోకి స్పైసీ కోసం 3 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లము, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి ఒక గుప్పెడు వేయించిన పల్లీలు వేసుకొని కచ్చగా ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు బియ్యం పిండి, నార్మల్గా బయట దొరికే మనకి షాప్లలో దొరికే పొడి బియ్యం పిండి. ఇందులోకి రుచికి సరిపడా సాల్టు, 1 ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత మనం మిక్సీ పట్టాం కదా పచ్చిమిర్చి, అల్లము, పల్లీలు అవి వేసుకోవాలి. ఫైనల్గా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇక్కడ వేడి వాటర్ ఏం అవసరం లేదండి, జస్ట్ నార్మల్ వాటరే వేసుకొని కలుపుకోవచ్చు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో చూశాక తప్పకుండా ట్రై చేయండి. ఇలా బాగా కలిపేసుకున్నాక ఇందులోకి ఫైనల్గా 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు కూడా ఇందులో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది సరిపోకపోతే కొంచెం లూజ్గా ఉండాలి, మరీ గట్టిగా ఉండకూడదు. సరిపోకపోతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇలా ఉంటే కన్సిస్టెన్సీ మనకి పునుగులు చాలా క్రిస్పీగా వస్తాయి. గట్టిగా ఉంటే చాలా గట్టిగా వస్తాయండి. ఇలా ఉండాలన్నమాట. నెక్స్ట్ డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం నార్మల్ పునుగులు ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవడమే. ఇలా ఆయిల్ ఎన్ని పడితే అని వేసుకొని కదుపుకుంటూ బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఎర్రగా కలర్ వచ్చాక తీసేసుకోవాలి. వీడియో చూసి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.